హాయ్ అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో పోషకాలు అధికంగా ఉండే పాలకూరతో రెసిపీ అయితే చేస్తున్నా అండి. అదే అండి పాలకూర చపాతి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని పాలకూరను వేసేసాను. ఒక 10 నిమిషాలని మనం పాలకూరని సాల్ట్ వాటర్లో ఉంచిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని కొంచెం సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకి వాటర్ ఎంత చపాతీ ముద్దలా రావాలంటే వాటర్ ఎంత పడుతుందో అంత వాటర్ వేసుకుని ఇలా చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా మనకి చపాతీ సరిపడగా ఒక ఉండని తీసుకుని ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద రేకు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే టేస్టీ పాలకూర చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు ఆ పాలకూర చపాతీలోకి నేను దోసకాయ పచ్చడి చేసా. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.